అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక దరిద్రం పడుతున్నట్టుంది. అదేంటంటే సినిమాని సినిమాలా కాకుండా వేరే విషయాలను దీనికి యాడ్ చేస్తూ సినిమాని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రీసెంట్గా విశ్వక్సేన్ హీరోగా వచ్చిన లైలా రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో 30 years ఇండస్ట్రీ పృథ్వీ వైసీపీని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ఏదో 11 అనే మీనింగ్ వచ్చేలా గొర్రెలను కలుపుతూ ఒక కామెంట్ చేశారు. అయితే ఈ విషయం పైన కొంతమంది హట్ అయ్యి లైలా సినిమాని బైకాట్ చేయాలంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. ఈ ట్రెండ్కి ఏకంగా 23,000కు పైగా ట్వీట్స్ వచ్చాయి. దీంతో విశ్వక్సేన్ సైతం రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఎవరో ఒకరు కావాలని చేసిన కామెంట్స్కి సినిమాని మొత్తాన్ని టార్గెట్ చేసి ఇలా సినిమాని బైకాట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. లైలా సినిమా వెనకాల కొన్ని వేల మంది కష్టం ఉంది. అంతకు మించి ప్రొడ్యూసర్స్ యొక్క డబ్బులున్నాయి. ఆయన ఈ సినిమా సక్సెస్ అయితేనే మరోసారి ముందుకు వచ్చి మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. దయచేసి సినిమా ఇండస్ట్రీని వదిలేయండి. కావాలంటే పొలిటికల్కి సంబంధించింది మీరు వేరే రకంగా చూసుకొని కానీ అవి సినిమాల్లోకి తీసుకొచ్చి కావాలని ఒక సినిమాని టార్గెట్ చేసి దాన్ని డీగ్రేడ్ చేసి ఆ సినిమా మీద బతుకున్న కొంతమంది జీవితాల మీద కొట్టడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి పృథ్వీ స్టేజ్పై మాట్లాడిన సిచ్యువేషన్లో మేము ఆ స్టేజ్ ముందు లేము. మేము మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమా ఫంక్షన్కి గెస్ట్గా వచ్చారు. ఆయన రిసీవ్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్ కానీ నేను కానీ బయటికి వెళ్ళాం. ఈ బయటికి వెళ్ళి వచ్చేలోపు ఆయన స్పీచ్ ముగించుకొని బయటకు వచ్చారు. ఆ మొత్తం ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే ఇలా జరిగింది అని తెలిసింది. ఆటోమేటిక్గా దాని తర్వాత ట్విట్టర్లో బైకట్ లైలా అంటూ ట్రెండ్ స్టార్ట్ అయింది. అసలు ఎవరు మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, అసలు మా సినిమా పైన ఇలాంటి ఎందుకు నెగిటివ్ కామెంట్ చేసి మా సినిమాని టార్గెట్ చేస్తున్నారంటూ లిటరల్గా ఎమోషనల్ అయ్యారు. నిజానికి విశ్వక్సేన్ చెప్పింది చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే పాలిటిక్ అనేది సినిమా అనేది రెండు వేరు ప్రపంచాలు. దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే కొంతమంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో ఉండడం కారణంగా వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కావాలని వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో సినిమాని దాన్ని లింకప్ చేసి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు సినిమాని టార్గెట్ చేస్తూ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇటీవల రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ విషయంలో కూడా కావాలని కొంతమంది పనిగట్టుకొని సినిమా పైన నెగిటివ్ ప్రచారం చేశారు. నిజానికి చాలా మందికి ఈ సినిమా నచ్చింది. కాకపోతే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన నెగిటివ్ కామెంట్స్ వల్ల ఈ సినిమా డిజాస్టర్గా నిలవడం జరిగింది. ఒక రామ్ చరణ్ అనే కాదు, ఎన్టీఆర్ అనే కాదు, ప్రభాస్ అనే కాదు, ఏ హీరోకి సంబంధించిన సినిమా అయినా సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ ఆర్ట్. దాన్ని 2 గంటల పాటు చూసి ఎంటర్టైన్ అయ్యి పక్కకు వదిలేయాలి. దాని తర్వాత మనకు లైఫ్ ఉంది, మనకు ఫ్యూచర్ ఉంది, మనకు సంబంధించిన కష్టాలు ఉన్నాయి, మనకు ఫ్యామిలీ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవడం, ఇవన్నిటిని బర్డెన్ అవ్వడమే కాకుండా మళ్ళీ కొత్తగా సినిమాకి సంబంధించి కూడా తల మీద వేసుకొని దానికి సంబంధించిన ప్రెజర్ని కూడా మైండ్లో వేసుకొని ఇంత నెగిటివిటీని క్యారీ చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి దయచేసి సినిమాని సినిమాగా చూస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే స్టార్స్, సినీ సెలబ్రిటీలు కూడా, నటీనటులు కూడా సినిమాకి సంబంధించిన ఫంక్షన్లు జరిగినప్పుడు కేవలం సినిమాకి సంబంధించిన టాపిక్సే మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు మాట్లాడే కామెంట్స్ వల్ల ప్రొడ్యూసర్లకు ఎఫెక్ట్ అయ్యి, హీరోలకు ఎఫెక్ట్ అయ్యి తమ సినిమాలు బైకాట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసర్స్ లాస్ అయితే సినిమా ఇండస్ట్రీకి ఎగ్జిస్టింగ్స్ అనేది ఉండదు. సెలబ్రిటీలు, నటీనటులు కూడా కాస్త నోరు జాగ్రత్తలో పెట్టుకొని సినిమాకి సంబంధించిన కామెంట్లు మాట్లాడి సినిమాకి సంబంధించిన విషయాలు చెప్పుకొని ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో లైలా విషయంలో పృథ్వీ మాట్లాడిన మాటల పట్ల, లైలా బైకాట్ అంటూ ట్రెండ్ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే తప్పు అనిపిస్తుంది. అటు లైలా కానీ, అటు గేమ్ చేంజరే కానీ, దేవరే కానీ, ఆ సంక్రాంతికి వస్తున్నామే కానీ, ఏ సినిమా అయినా కానీ ఒక సినిమా 2 గంటల ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ చూసి ఆనందపడి ఆ సమయంని అలా ఎంజాయ్ చేసి దాని తర్వాత మన పనిలోకి వెళ్ళిపోతే బాగుంటుంది. దాన్ని పర్సనల్గా తీసుకొని ఒకరిని టార్గెట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి దాన్ని డీగ్రేడ్ చేసే ఆ సిచ్యువేషన్ అయితే రావద్దని అనుకుంటున్నాను. ఒక సినిమా లవర్గా దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దీనిపైన మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి.